నీ మాట లక్ష్య పెట్టలేదురా. వెళ్ళిపోయాడ్రా. వాడు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు. అది వీడికి నీ మీద విషం నూరిపోసింది. దానిమీద ప్రేమ ఒలకపోసేలా చేసుకుంది. పొగలాడి అదసలు ఇంటికి వచ్చింది నీతో మాటలు అనిపించుకొని నీతో దెబ్బలు తిని తరుణ్ దగ్గర సింపతి పొందడానికే అయ్యుంటుంది. మాట్లాడాలి అంది. దాని దగ్గర మాట్లాడడానికి ఇంకేముందిరా? వీలైతే నీ కళ్ళ ముందే తరుణ్ని చేయి పట్టుకుని తీసుకెళ్లాలనుకుందేమో. అది దూరం అయింది కాక నీ నుంచి నీ ప్రాణాన్ని లాక్కెళ్లాలని చూస్తుందిరా. ఖచ్చితంగా తరుణ్ దాని దగ్గరికే పోయి ఉంటాడు. జంటగా ఉన్నాడుగా శివగాడు. వాడు వీణ్ణి భుజాన్ని వేసుకుని వెళ్ళుంటాడు. అన్నయ్య అంటూ స్నేహితుడిగా ఉంటూ నీ వెనకాలే గోతులు తవ్వుతున్నాడు రా వాడు. ఖచ్చితంగా వాడు అక్కడికే వెళ్ళాడంటావా అక్క? అందులో ఎలాంటి అనుమానం లేదురా. అది చాలా తెలివిగా ఎప్పటినుంచో ప్లాన్ చేస్తూ వస్తూ ఉంది. ముందు దాని పిల్లల్ని దగ్గర చేసింది. ఇప్పుడు నీ కొడుకుని నీకు దూరం చేసే పనిలో ఉందిరా. కోలం వేసి చేపని లాగినట్టుగా అది ప్రేమని ఒలకబోస్తూ నీ కొడుకుని లాక్కుందిరా. ఇంత దుర్మార్గానికి తెరతీస్తుందా అక్క? మొదట్నుంచి దాంది వంకర బుద్ధేరా. నీకేం అర్థం కాలేదు. ఒగలు ఒలకబోసింది, వద్దనుకుని వెళ్ళిపోయింది. నీకు కన్నీళ్లు మిగిల్చింది. వాడి పెంపకం నీ చేతుల్లో పెట్టింది. దాని సుఖం అది చూసుకొని వెళ్ళిపోయింది. నీ కళ్ళు కప్పి చాలా డ్రామాలాడిందిరా. ఒక్కసారి గతంలోకి వెళ్ళి బాగా ఆలోచించరా. అసలు తరుణ్కి ఆ మధు ఎలా పరిచయం అయిందిరా? ఏదో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఫ్రెండ్గా దగ్గరైంది. మరి చెల్లెలా అయిందిరా? ఆ తల్లి చెప్పబట్టే కదా. నీ కొడుకుని నీ మీద ఉసికొల్పిందిరా. నువ్వు ప్రాణం పెట్టావురా. వాడు నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. కాని ఇప్పుడు ఏకర్తిస్తున్నాడు. అసలు వాడు హైదరాబాద్ వచ్చిందే దానికోసమని నాకిప్పుడు అనుమానంగా ఉందిరా. రాణి అక్క, వాడు రాకుండా ఎక్కడికి పోతాడు? దాని అంతు చూస్తాను, వీడి సంగతేంటో తేలుస్తాను. ఒరే తమ్ముడు, నీకెంత కోపం వచ్చినా కాస్త కంట్రోల్ చేసుకోరా. వాడి మీద మాత్రం చేయి చేసుకోకు. వాడిని దగ్గర చేసుకుని ఏమీ నేర్పించిందో నువ్వు కొట్టావని వంక చెప్పి వాణ్ణి నీకు కాకుండా పోవచ్చు. వాణ్ణి దెబ్బతో లొంగ తీసుకోవద్దురా. ప్రేమతో దగ్గరికి తీసుకో. వాడు గతంలోనే చేతులు పీకలు కోసుకునేవాడు. ఇప్పుడు నువ్వు దెబ్బ కొడితే ఆ తల్లి ఇంకా వాణ్ణి రెచ్చగొడుతుంది. వాడు ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే నీకు కడుపు శోకం, నాకు మానసిక క్షోభ. తల్లిని కాకపోయినా ఈ చేతులతో పెంచిందానిరా. వాణ్ణేమనకు. నీకు చేతనైతే దాని అంతు చూడు. బాగా పనిచేసాయి నా మాటలు. ఆ కత్తితో వీడు పొడుచుకున్నా నాకు లాభమే. కొడుకుని చంపినా నాకు ప్రయోజనమే. మీరంతా అమ్మని కార్నర్ చేసి అన్న మాటలకే అమ్మ ఆలోచనలో పడి ఏదో పరిష్కారం కోసమే నిర్ణయం తీసుకుని వెళ్ళుంటుంది. నాకు అలాగే అనిపిస్తోందిరా. వదిన బాగా హర్ట్ అయి ఉంటుంది. నాకు తెలిసి అన్నయ్యని కలవడానికి వెళ్ళి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఏ అవమానం మూటగట్టుకొస్తుందో ఏవో. ఏం జరిగినా ఇది వరకులా ఇక ముందు జరగనివ్వనమ్మమ్మ. అమ్మకి తోడుగా నేనుంటాను. అత్తయ్య దౌర్జన్యాలకు అడ్డుపడతాను. కొడుగ్గా అమ్మకు అండగా ఉంటాను. అమ్మ ఇప్పుడు ఒంటరిది కాదు. అమ్మ ఇంకా రాలేదేంటమ్మా? నేను దాని గురించే టెన్షన్ పడుతున్నానురా. టెన్షన్ ఎందుకమ్మమ్మా? తన నాన్న దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత తనకుంది. మేము తన పిల్లలమే అని నిరూపించాల్సిన బాధ్యత అమ్మదే కదా. అవునమ్మమ్మా, అమ్మ నిరూపించకపోతే మేమెలా నాన్నకి దగ్గరవుతాం?
బాధ్యత అమ్మది మాత్రమే కాదురా. ఇప్పుడు అమ్మకి మనం ముగ్గురం పిల్లలం, తను మన అమ్మ. మనం కలవడానికి మనం ఎంత ప్రయత్నం చేశామో ఇప్పుడు మనం తన పిల్లలమే అని నిరూపించుకోవడంలో కూడా మన సపోర్ట్ అమ్మకి చాలా అవసరం. అమ్మా 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 శివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం మగవాడి నింద మూస్తుందా ఎదుటే ఉన్న నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. తరుణ్, అమ్మా తరుణ్, అరే నా బంగారు కొండ. మన మధ్య బంధం ఉండబట్టేరా నువ్వు కనిపించినప్పుడల్లా నా మనసు ఆరాటపడేది. నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడేది. నువ్వు నా కన్న కొడుకురా. ఆ రక్త సంబంధమే మళ్ళీ మన ఇద్దరిని ఒకటి చేసింది. మన మధ్య పేగుబంధం ముడేసుకుని ఉండబట్టేరా నిన్ను చూసిన క్షణం నుంచి నీ మీద అంతులేని ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయి. నాన్న తరుణ్, నువ్వు అప్పుడు అండి అండి అని పిలిచినా కూడా నన్ను అమ్మ అని పిలిచినట్టే ఫీల్ అయ్యేదాన్నిరా. నా మనసుకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నీతో పంచుకుంటే ఏదో భారం దిగిపోయినట్టు ఉండేదిరా. చిట్టి అని పిలిచినా మనసులో హరి అన్న భావనే ఉండేది. నా బంగారం, హరి అన్న పేరుకు తగ్గట్టుగా చిన్నతనంలో దోబుచులాడేవాడివి. నేను అమ్మ అని తెలిసినా కూడా నాతో ఎందుకురా దోబుచులాడావు? అప్పుడు అమ్మ అనే పరిస్థితి లేదమ్మా, అందుకే బయటపడలేకపోయాను.